హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తుంది కదా పిగ్లెట్. ఆ పిగ్లెట్ వచ్చేసి ఏమైందంటే బియ్యం తిన్నదన్నమాట. బియ్యం తిని ఒక్కసారి నోట్లేసింది, బాగా కుతికెలో మిగిలిపోయింది. దాన్ని నేను చూసి దెబ్బకే భయపడ్డా. దీనికి ఏమైనా దెయ్యం కూడా పట్టింది. దానికి గిర్ర తిరిగింది, నేల కడ్డం పడ్డది. ఉష్ అనేసరికి లేచి వెళ్ళిపోతుంది. అరే ఏమైందిరా అని చూస్తున్నా. అసలు ఏమైందో అర్థం కావట్లేదు, పిచ్చి లేచిపోతుంది. అరే తిన్నది కడుపు నిండా, అంటే గుంకె నిండా పెట్టినట్టుంది. బియ్యం మొత్తం నోట్లో గుక్కినట్టుంది. నాలుకను నోరునంతా కిందికి పైకి అంటా ఉంది. అసలు లోపలికి పోయి ఏమైంది ఏమో కానీ ఒక్కసారి గట్టిగా తినేసరికి పిచ్చి లేచిపోయింది నాకైతే. ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకున్నా. కాకపోతే ముందుకు పోయి చూసిన, దగ్గర పోయి చూసినా, కట్టబెట్టి గెలికితే కొంచెం కదిలింది, మళ్ళీ ముందుకు పోయింది. అరే ఇట్లా పోతుంది ఏందని చూస్తే షాక్లో ఉన్నా. కక్కుతుంది అన్నమాట. ఇక మొత్తానికి ఏమైందంటే బియ్యం కక్కుతుంది అనమాట. సో బియ్యం ఎక్కువ తిన్నది ఇది. జర్ర చూడురి అన్న, పందులు ఉన్నాయి రా అన్న అని ఒక అన్న ఫోన్ చేసిండు నాకు. అయితే చుట్టూ పందులు చూపించిండు. కాకపోతే ఈ పిల్లలు ఏం చేసినాయి అంటే తల్లికి దూరంగా పోయి ఇక్కడ పడుకున్నాయి అనమాట. మనం సడ్రన్ ఒకటి కనిపెట్టింది, చప్పున వెళ్ళిపోయింది. అది నేను దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను చూస్తుంది చూడండి. ఎంత తెలియకలదంటే మామూలు తెలియకలది కాదు. ఈ పిల్లలను నేను అడుగుతున్నా అన్న ఇస్తావా అన్న, మాట్లాడేది ఎంత రేటు మాట్లాడతావు, ఏం సంగతి అన్న అంటే, అన్న ఏం చెప్పిండంటే చిన్నగా ఉన్నాయి కదా తమ్మి, నేను ఇప్పుడు ఇవ్వలేను అన్న. అయితే నేను పెంచుకుంటూ ఇవ్వన్నా, నాకు కొద్దిగా పందులు లేవు కాబట్టి నేను పెంచుకుంటూ ఇవ్వను అన్న. సో అన్న ఏం చేసిండంటే, తమ్మి చూద్దాంలే, చూసిన తర్వాత మాట్లాడదాంలే, సరే అయితే పెద్ద అయితే తీసుకుపో, ఇప్పుడైతే పెద్ద అయితే తీసుకుపో, చిన్నటిని వాడిని అమ్మే రోజు నేను చెప్తా, ఖచ్చితంగా నీకే చెప్తా పోతాం అన్నాడు. సరే అన్న, ఎప్పుడైనా అమ్మేటప్పుడు చెప్పన్నా, తొందరగా నాకు కూడా కావాలన్నా అని చెప్పేసిన. సో పెద్దాటిని చూపించలేదు, చిన్నాటిని చూపించిండు. అన్నీ చూపించిండు అనమాట. ఇట్లున్నది. మన సబ్స్క్రైబర్ ఒకరు, అన్న నువ్వు పెంచుకునే పందులు జర చూపియరాదే, నేను కూడా చూస్తా ఎట్లాంటి పందులు అని అన్నాడు. సరే తమ్మి చూపిస్తా అని నేను ఈ పందులు చూపిస్తున్నా. ఇది ఒకటి వచ్చేసి అంటే ఒకటే చూపిస్తా తమ్ముడు, నేను ఎక్కువ ఏం చూపించలేను, ఎందుకంటే ఇక దొంగల భయం ఉందని తెలుసు కదా. నేను తెచ్చుకుంది ఒకటి, ఆ ఒకటిలో ఇది ఒకటి ఉన్నదన్నమాట. ఇది వచ్చేసి తులుసురు పడ్డాయి అనమాట. చిన్నది ఒక 5 పిల్లలు ఏం పెట్టింది. 5 పిల్లలు పెట్టింది కానీ మంచిగా దాతుంది, మంచిగానే ఉంది. కాకపోతే కొంచెం బక్కగా ఉంటుంది. ఈ జాతి అంతా అంటే అవి ఆ రకాలు అట్లుంటాయి అన్నమాట. అది కొంచెం బక్కగానే ఉంటుంది. సో ఇది మన సబ్స్క్రైబర్ అడిగినందుకు ఇలా చేస్తున్నాను అన్నమాట. సో మీకు కూడా ఎలాంటి పందులు ఏం కావాలనేది మీరు కూడా అడిగితే నేను చూపించగలుగుతాను. ఒకవేళ మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను ఇంకా ఎక్కువ చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూడు, ఒక్క పంది పిల్ల దొరికింది. దాన్ని ఏం చేస్తున్నా అంటే పట్టుకుందాం అనుకున్నా, కొద్దిగా ఏమైందంటే కుక్కలకి ఎదిగినాయి. కుక్కలకి ఎదిగేసరికి ఒక కాటు పడిపోయింది దానికి. సో కిందికి వెళ్ళి ఇట్లా తీద్దాం అనుకున్నా, సడన్లీ తోక పట్టేసుకున్నాను అనమాట. దొరికింది గుంజేస్తాను చూడండి. అది పట్టుకున్నా, దాని స్పర్శ కూడా లేకుండా పోయింది. ఇట్లా ఎందుకు అయిందని చూద్దాం అనుకుంటే బయటికి తీద్దామని చూసే లోపు తీసేసా. ఒక్కసారికి తీసేసరికి కొంచెం భయపడ్డాగా నేను వదిలిపెట్టలేదు దాన్ని. కాకపోతే ఎక్కడ కరిచిందని చూసినా కానీ ఇది ఏడ గరవలేదు. దాదాపు ఒక్క 10 రోజుల దాకా ఏం తిరిగిన భయ్యా. ఎందుకో తెలుసా, పోయి ఎక్కడో పంది ఉండే, ఆ పంది ఈనపోయింది. అంటే దాని డెలివరీ టైం అయింది. సో మనకు షెడ్లు ఉండవు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఈనేస్తాయి. అయితే నేను దోలాడుకుంటూ వెళ్తే ఇక్కడ కనిపించింది. అసలు దీనికోసం తిరుగుడు అసలు ఎప్పుడు తిరగలేదు. మినిమం ఒక 10 రోజులు తిప్పించుకుంది. తర్వాత చూస్తూ ఎక్కడెక్కడ తిరుగుందో, ఎన్ని రోజుల నుంచి ఎక్కడ పోయిందో అదన్నీ చూసుకుంటూ అక్కడక్కడ చెట్ల కాడ పొదల కాడ చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కనిపించింది అన్నమాట. ఇది కనిపించింది. కాకపోతే పిల్లలు కూడా దూరంగా ఉన్నాయి. అది వస్తే మాత్రం కండ పట్టేస్తుంది. చూసిందని దగ్గరికి వచ్చింది అనుకో, మన కండ బీకేస్తుంది. సో అందుకే నేను దగ్గరికి పోలేదు. అటు ఇటు తెలిసి మా మామని పిలుచుకొచ్చి తీసేద్దామని ఆలోచనతో ఉండే. ఇద్దరం కలిసి తీద్దాం అనుకున్నాం. కాకపోతే అది ఇద్దరికి కూడా రాలేదు. సో అట్నే వదిలేసినాం. తర్వాత కొన్ని రోజులు 2-3 రోజుల తర్వాత అదే వస్తుందిలే అనుకుని అట్నే ఉంచేసినాం. అది ఇప్పుడైతే అక్కడనే ఉంది. ఈ పంది విషయంలో ఏమైందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీరు కొంచెం చూసి చెప్పండి ఏమైంది అనేది. దీనికి డెలివరీ కూడా అంటే పిల్లలు వచ్చే కాడ ఏమైందో తెలియదు. ఇంతలా బాగా ఎక్కువ లావాసింది. అరే ఏమైందని దగ్గర పోయి ఇంకా కొంచెం జూమ్ చేసిన, అది మొత్తం ఎర్రగా అయిపోయింది. సో దాన్ని ఏమంటారో మీకు ఏమైనా ఐడియా ఉంటే, దానికి ఏమైనా ఇంజెక్షన్స్ వేస్తారో చెప్తే నేను అవి తెచ్చుకుంటానా. మీకు తెలిసి ఉంటే ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి ఇంజెక్షన్స్ వాడాలో. ఇప్పుడు రేట్లు ఎట్లున్నా, ఎండలు ఎట్లున్నా కానీ బేరం మాత్రం తగ్గేదే అంటున్నాం. ఎందుకంటే పందుల రేట్లు అట్లున్నాయి కాబట్టి తెచ్చేస్తున్నా అమ్మేస్తున్నాం అట్లా జరుగుతూనే ఉంది. సో ఎన్ని పడ్డే ఏం కదో అని చూస్తున్నాం, వాటిని లెక్క పెడుతున్నాం అన్నమాట. ఇట్లా వచ్చేసి మొత్తం 11 జాతీలు ఉన్నాయి. 11 జాతీలు ఒక మంచి రేట్కి ఇచ్చారనమాట. ఎంత రేటుకి అనేది నేను చెప్పలేను, చెప్తే అది నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. అవి ఎంతకు పోయినాయి, ఎట్లా పోయినాయి, ఎవరు తీసుకెళ్ళారని పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను. చూడండి. ఇవి మాత్రం
మంచిగా ఒక మంచి రేట్కి వెళ్ళిపోయినాయని అనుకుంటున్నాను నేను. ఇందులో కనిపిస్తాం పందులు జత 5, ఒకటి వచ్చేసి 5,000 పడ్డది, అంటే జత 10,000 నుంచి పడ్డది. కొంచెం మంచి రేటే పడ్డదని అనుకుంటున్నా, ఎందుకంటే ఇంతకుమించి ఎక్కువ రేట్లు పెంచినా కానీ ఎక్కువ రేట్ అయిపోద్ది. తక్కువ రేట్ అంటే ఇంతకుమించి తక్కువ రేటు కూడా పెట్టలేరు. చాలా మంచి రేటు పడ్డది. కాకపోతే ఇవి ఎన్ని అంటే 11 జాతీలు, 11కి ఒక్కొక్కటి వచ్చేసి 5,000 అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు కొన్నారు, మనం అమ్మినాం అన్నమాట. అమ్మినా కానీ కొంచెం అన్సాటిస్ఫాక్షనే, ఎందుకంటే పైసలు కొంచెం తక్కువ. మొత్తానికి అన్నీ పట్టేసిన తర్వాత ఇట్లా చేసినాం అనమాట. ఎందుకంటే ఇందులో నుంచి బయటికి దూకకుండా మనం ముందట మనం ఉంటాం, కానీ వెనక ఎట్లా అయిపోతున్నాయి అర్థం కాదు కదా. సో వాళ్ళని ఏం చేసినామంటే ఇట్లా పైనుంచి కట్టేసినాం అనమాట. ఇట్లా కట్టేస్తే ఎందుకంటే బయటికి రాకుండా, లోపలికి పోకుండా మళ్ళీ తీసినప్పుడే వస్తుంది అనమాట. ఇట్లా వల పెంచుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మా ఈ బయటికి దూకొద్దు. మళ్ళీ అందులో ఒకటి కింద గడ్డి కూడా వేసుకోవాలి. గడ్డి వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ మీకు ఇంత మునుపు వీడియోలో కూడా చెప్పాను. గడ్డి వేసుకుంటే మనం కడుగుదానికి కూడా, వాటర్ వాష్ చేయడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇట్లా వల కట్టుకున్నాం అంటే ఏ పంది దూకదు, ఎటు పోదు, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేస్తే మనకు మంచిగా ఉంటుంది, ఏ పంది ఎటు పోదు అన్నమాట.